జిల్లా బద్వేల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షురాలు బి రమణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్ షేక్ పీర్ ముని, జెడ్పీటీసీ వంకెల పోల్రెడ్డి అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్య, వైద్యం వంటి సమస్యలపై చర్చించారు. వేసవిలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలని, మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి మనకు కొత్తగా అనుమతి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మెయిన్ ఇష్యూ కాబట్టి మనకి కొన్ని వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. అయితే ఇష్యూ జరగలేదు. వాటిని రిక్వెస్ట్ చేయమంటే పంచాయతీ సెక్రటరీలు అండ్ విషయంలో ఉన్న వర్క్లే కాబట్టి మీరు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్స్ కోసం అని రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఒకసారి వర్క్స్ అన్ని నేను చెప్తాను. వెంకటాద్రి నగర్ వీరపల్లి జీబీలో వెంకటాద్రి నగర్ 2.5 lakhs. ఎందుకంటే అక్కడ కొన్ని ఏరియాకి పైప్ లైన్ లేదు, ట్యాప్ కనెక్షన్స్ లేవు. అట్లే అక్కడ ఒక ఎస్పీసెట్ రిప్లేస్మెంట్ కోసం. అలాగే రామాయణ నగర్లో కూడా 2.5 lakhs సేమ్ ఎస్పీసెట్ రిప్లేస్మెంట్, పైప్ లైన్ ఎక్స్టెన్షన్ అండ్ ట్యాప్ కనెక్షన్స్. ఆనంద్ నగర్లో 4 lakhs. అక్కడ ఓచెస్ ఐడియల్ ఉంది. ఆ ఐడియల్ ఓచెస్ని వర్కింగ్ కండిషన్ చేసుకోవడం కోసం ఈ 4 lakhs నుంచి ఎగ్జిస్టింగ్ బోర్వెల్ నుంచి పైప్ లైన్ వేసి పవర్ కనెక్షన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్ చేయాలి. ప్రజెంట్ రైట్ పంపింగ్ స్కీమ్ ఉంది కాబట్టి దీన్ని కూడా అడిషనల్గా పెట్టుకుంటే సమ్మర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే కొంగలవీడు 2.5 lakhs. కొంగలవీడు పైప్ లైన్ అంతా ఎంఐ ట్యాంక్లో ఉంది. అక్కడ అది ఏమంటే వర్షం వచ్చినప్పుడు కానీ లేకపోతే నీళ్లు స్టోర్ అయినప్పుడు ఏమైనా డ్యామేజ్ జరిగితే రిపేర్స్ కోసం చాలా ఇబ్బంది జరుగుతుంది. సో దానికోసం అని ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆల్రెడీ పైప్ లైన్ వేసుకోవడమా లేకపోతే కొత్త సోర్స్ ఏమైనా ఐడెంటిఫై చేసి ఫిల్ చేసుకొని ఓచెస్ఆర్ చేయడం కోసం 2.5 lakhs. అట్లాగే తిమ్మరాజుపల్లిలో 3 lakhs. పల్లెల్లో పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అనేది జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఎస్డబ్ల్యూపీసీ కేంద్రాలను అవన్నీ కూడా తరలించి మనము సెగ్రిగేషన్ చేసి ఎరువులు తయారు చేయించాలనేది ప్రభుత్వ ఉద్దేశము. మనం కూడా దానికి తగినట్టుగా ఈ ప్లాన్, యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనేది నిన్న కమిషనర్ గారు ఈసీ ద్వారా చెప్పడం జరిగింది. అందరూ కూడా పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు ప్రతిరోజు కూడా మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైతే మనము పల్లెల్లో వృక్షాలు తిరుగుతున్నాయో వాళ్ళందరికీ కూడా మైక్ ద్వారా ప్రజలకు అవగాహన ఒకటి చెప్పించాలి. రెండవది వచ్చేసేసి అవగాహనతో పాటు మనకి ఎక్కడైనా కూడా డంపింగ్ అనేది అక్కడక్కడ కొన్ని పల్లెల్లో మెయిన్ రోడ్లలో, క్రాస్ రోడ్లలో అన్నీ విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా లేకుండా కొన్ని ఏరియాలో మున్సిపాలిటీ పరిధి వాళ్ళు కూడా మన పంచాయతీ పరిధిలో క్రాస్ రోడ్లో డంప్ చేసి వెళ్ళిపోతా ఉంటారు. అది కూడా మీరందరూ కూడా గమనించండి. 2-3 పంచాయతీల్లో మనకు 4 గంటలు పని చేయాలా అంటే చేయాల్సిందే. ఎందుకంటే మాకు ఒకటే కాదు, ఎన్ఐసి స్థాయిలో కూడా, ఢిల్లీ లెవెల్లో కూడా ప్రతి అన్ని రాష్ట్రాలతో పాటు సమానంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 4 గంటలు పని చేయాలి. పొద్దున్నే 6 గంటలకు పని ఫోటో తీసుకుంటే 10 గంటలకు తీసుకుంటుంది, లేదంటే 7 గంటలకు తీసుకుంటే 11 తీసుకుంటుంది. ఎప్పుడైతే స్టార్టింగ్ ఒక ఫోటో తీసుకుంటామో దాని తర్వాత 4 గంటలు అనేది తీసుకుంటుంది. ముఖ్యంగా వేజ్ అనేది 307 రూపాయలు రీచ్ అవ్వాలి. ప్రతిరోజు మనకి 4 గంటలు పని చేస్తే ఒక మనిషికి 307 రూపాయలు వస్తుంది. రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా 4 గంటలు అయితే ఖచ్చితంగా పని చేయాలి. లేదు అంటే అక్కడ పరిమాణం కొద్ది తక్కువ కూడా పడుతుంది. ఈరోజు మన మండలంలో యావరేజ్ వేజ్ అనేది 230 రూపాయలు ఉంది. అంటే 307 రూపాయల కన్నా చాలా తక్కువగా ఉంది. ఏమంటే ఎండాలి మేడం పని చేయలేకపోతున్నాము అని చెప్తా ఉన్నారు. కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే చాలా మంది పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పాలి. 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లల్లో వేయడం జరిగింది. ఇప్పటికే మిగతా 10% కూడా ఈ నెల 15వ తారీఖులోపు పూర్తిగా కంప్లీట్ చేసేదానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి నెల 9వ తారీఖు మన పిహెచ్సిలో గర్భిణీ స్త్రీల యొక్క చెకప్లు అవన్నీ మనము చూడడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వైద్యం నుంచి ఒక డాక్టర్ గారు వచ్చి ఆడవారిని చెక్ చేయడం జరుగుతుంది. అండ్ మన పిహెచ్సిలోనే ప్రతి నెల 2 నుంచి 3 వరకు నార్మల్ కాన్పులు జరగడం కూడా జరుగుతుంది. అది మనము ప్రత్యేకంగా తీసుకొని నార్మల్ కాన్పులు మన పిహెచ్సిలోనే జరగాలని శ్రద్ధగా చూసుకుంటూ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో మనకు
ఆన్గోయింగ్ వచ్చేసి రీసర్వే జరుగుతూ ఉంది. గ్రామాలు వచ్చేసి అర్బన్ అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. రిమైనింగ్ 20 విలేజెస్లలో 4 విలేజెస్ తప్ప 16 విలేజెస్లలో రీసర్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ 4 గ్రామాలలో 2 గ్రామాలు వచ్చేసి ఈ మధ్య కాలంలో 5th phase రీసర్వే జరుగుతూ ఉంది. ఇంకా రిమైనింగ్ 6th అవన్నీ కూడా యాజ్ యూజువల్ గా జరిగిపోతూ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయిన రీసర్వేలో మనకు పట్టాదారు పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. ఆ పట్టాదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్లలో ఏమైనా తప్పులు ఉన్నా కూడా వాటిలో సవరించడానికి ఇంతకుముందు అవకాశం లేకుండా ఉంది. ఈ మధ్య అయితే ప్రతిదీ కూడా కరెక్షన్ చేయడానికి కోరిలేషన్ ఏదైనా సర్వే నెంబర్ రావాలన్నా కూడా ఒక చోట ఉండాల్సిన సర్వే నెంబర్ ఇంకో చోట పెట్టడం కానీ లేదు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే పట్టాదారు యొక్క వివరాలు ఏదైనా తప్పుగా ఉన్నా భూమి వివరాలు తప్పుగా ఉన్నా జాయింట్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా వాటన్నిటిని నిలదీయడానికి అవకాశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరిలో సద్వినియోగం చేసుకునే విధంగా పంచాయత్ సెక్రటరీస్ మోటివేట్ చేయాల్సిందిగా కోరడమైనది. అట్లే వచ్చేసి పౌర సంబంధాలకు సంబంధించి మనకు మొత్తం 28 రేషన్ షాప్స్ ఉన్నాయి. 28 రేషన్ షాప్ లో ప్రతి నెల చివరి వారంలో 65+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అట్లే వికలాంగులకు కూడా ఇంటింటికి వెళ్ళి సరుకులు రవాణా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 1వ తేదీ నుంచి 15వ తేదీ లోపల రెగ్యులర్ గా ఉండే చౌక దుకాణం నుంచి వాళ్ళే వచ్చేసి ఇంతకు ముందు మనకి ఇంటింటికి వచ్చి వెహికల్ ద్వారా మొబైల్ వెహికల్ ద్వారా సరఫరా జరుగుతూ ఉండేది. కాకపోతే ఈ మధ్య కాలంలో మనము రైస్ కార్డ్ హోల్డర్ వెళ్ళి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చౌక దుకాణానికి వెళ్ళి తీసుకురావడం అదేవిధంగా వాటికి సమయం కూడా కేటాయించడం జరిగింది. కానీ అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరడం అనేది. అట్లే ఇప్పుడు మొత్తం డివిజన్లో తీసుకుంటే ఇంకా బద్వేల్ మండలమే డిస్ట్రిబ్యూషన్ లో 92% 93% అనేది అచీవ్ అవుతూ వస్తుంది. రిమైనింగ్ వచ్చేసి గ్యాస్ ఏజెన్సీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు ఈ గల్ఫ్ ఏరియాలో ఏర్పడిన సంక్షోభం వల్ల మన గ్యాస్ తర్వాత పెట్రోలియం అనేది కొంతవరకు ఇబ్బంది జరగడం జరిగింది. లాస్ట్ మంత్ దాని అంతా కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని చోట్ల కూడా గ్యాస్ బుక్ చేసిన వెంటనే ఇంతకుముందు తీసుకున్న సమయం కంటే చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. అదే